పోయే భజనలో ఉంది అంటే భగవాన్ సత్య భజన్స్. ఇప్పుడు భానుమూర్తి గారు అమ్మవారి పాడిన పాటలు అసలు బాగా హైలైట్ పాటలు. ఇంత చక్కని భజనే అని ఏం చేశానంటే, సరే నేను పాడతానని శంకరని ఒక పాట పాడినా. మధ్యాహ్నం మర్చిపోయిన తర్వాత సార్ని ముఖాలు చూస్తే అమ్మగారు ఎత్తుకున్నారు ఆ పాటలు ఎత్తుకొని, అమ్మ ఏమనుకోకమ్మా నేను మర్చిపోయాను, నాకు గుర్తురాలి శంకర అని. అప్పటికెళ్ళి ఇప్పుడు 81లో భగవాన్ సత్యసాయిబాబా దగ్గర వెళ్ళాను. ఎక్కడ పుట్టమని ఆ రోజు నేను మా బామ్మది టీటీ యువగతన్నాడు, ఆయన పాకాల పనిచేస్తాడు. నేను బుచ్చి రమణ మా పాకాల పని టీటీ నల్లని కలిసి పుట్టబడి పోయాము. పోయిన తర్వాత భగవాన్ సత్యసాయిబాబాని చూడము 81లో ఫస్ట్ టైం. స్వామి అందరు దర్శనం ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు పాదనమస్కారం దొరికింది. ఎవరికి? బుచ్చన్న గురు రమణ. నాకు మా టీటీ ఇవ్వలేదు. స్వామి వెళ్ళిపోయాడు. మీ బుచ్చన్న అంటాడు, అన్నా నువ్వు బాధపడతాను ఏమన్నా? అన్నా నేను బాధ కాదు, భగవాన్ సత్యసాయిని చూశాను, నీ కళ్ళతో నమ్మాలి. కాబట్టి నేను అప్పటి నుండి 81 నుండి స్టిల్ ఇప్పటి వరకు భగవాన్ సత్యసాయి ఆయన అనుగ్రహం వలన నా వయసు 77 సంవత్సరాలు, 9 సార్లు రక్తాదానం ఇచ్చా. దీని వల్ల పుట్టపర్తిలో 15 సంవత్సరాలు పనిచేసా క్యాంటీన్లో. ఎన్ని బస్తాలన్నీ నాకే. ఈ శంకర్ గారు నాకు అసిస్టెంట్ పుట్టపర్తిలో క్యాంటీన్లో. నేనేమంటే అన్ని వేల మందికి పూర్ణకం నుండి 15వ తారీఖు లీవ్ పెట్టి 25వ తారీఖు వరకు లీవ్ నాకు ఇచ్చేవారు కాదు. నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్, రైల్వే టెక్నీషియన్. అయితే సార్ మీరు ఇవ్వకున్నా నేను హైదరాబాద్ తెచ్చుకుంటా లీవ్, కానీ నేను ఒక సేవాభావంతో పోతాను పుట్టపర్తి, కాబట్టి నాకు లీవ్ కావాలి అని లెటర్ అట్లా రాసి వెళ్ళిపోయామని. ఏ ఆప్షన్ చూడేసుకో. వైట్ ఫీల్డ్ బెంగళూరు వెళ్ళాను. అది వరల్డ్ కాన్ఫరెన్స్. ఆ వరల్డ్ కాన్ఫరెన్స్ లో 23వ లైన్ లో ఇద్దరికే ప్లేస్ ఉంది. లైన్ లో మెల్లగా అక్కడికి చేస్తాను అని సైకిల్ చేస్తాను. సార్ పెద్ద సీటు సార్ అని కూర్చున్నా. టోకన్ నంబర్ 1 ఎక్కడ కూర్చున్నా 1000 మహాత్మా నెంబర్ వచ్చాడు. నేను నిలబడి నన్ను 3వ లైన్ కూర్చోడు. టి లక్ష్మణ గారు అని ఒకతను కుటుంబం ఆయన నెంబర్ ఇచ్చాడు. 15 సంవత్సరాలు సార్ టోకన్ నంబర్ 1 ఇచ్చారు భగవాన్ సత్యసాయి. ఆయన పాదనమస్కారం తీసుకొని ఈ రోజు వరకు ఈ కాలాన్ని గడుపుతూ ఇలా ఉన్నాను. జై సాయిరామ్.